తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఏమంటున్నాడండి? సంఘంలో ఎవరున్నారంట? పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఏం లేదు తెలుసా, పైకి భక్తి ఉంది కానీ శక్తి లేని భక్తి. ఏ భక్తి? శక్తి లేని భక్తి. పైకి భక్తి గలవారుగా కనపడుతున్నారు, వారిలో ఏం లేదు అంటే శక్తి లేదు, ప్రభావం లేదు, మహిమ లేదు. మహిమ లేదు. దేవుని సన్నిధిలోనే ఉన్నావు, సంఘంలోనే ఉన్నావు. పైకి చూసిన వారికి అందరికీ ఎలా కనపడుతున్నావు తెలుసా? భక్తి గలవాడుగా, భక్తి గలదానిగా కనపడుతున్నావు. కానీ నీలో ఏం లేదు తెలుసా? శక్తి లేదు. ఏం లేదు చెప్పండి? శక్తి లేదు. ఈ రోజున మరి నీ జీవితంలో ఇన్నేళ్ల భక్తి చేస్తున్న నీ జీవితంలో నీ భక్తి శక్తి కలిగిందేనా? నీ భక్తి శక్తి కలిగిందేనా? శక్తి కలిగిందేనా? ఎంత ప్రభావంతో నింపబడ్డావు, ఎంత మహిమతో నింపబడ్డావు. పైకి భక్తి గలవాడలాగా, భక్తి గలదానిలాగా నటిస్తున్నావే తప్ప నీలో దేవుని దైవికమైన శక్తి నీలో ఉందా? చెప్పండి. నీలో నిజంగా దైవికమైన శక్తి నీలో దాగి ఉంటే, ఒక విశ్వాసిగా దైవికమైన శక్తి నీలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? పౌలు గారు అదే పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రికలోనే మొదటి అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు. చూడండి అమ్మా. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమ అనుభవంలో పాలివాడవై ఉండుము. దేవుని శక్తిని బట్టి. దేని బట్టి? అందరూ చెప్పాలి. దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమై శ్రమ అనుభవములో పాలివాడవై ఉండుము. ఆమేన్. ఒక వ్యక్తి దేవుని శక్తితో నింపబడినప్పుడు, దేవుని శక్తితో నింపబడినప్పుడు ఆయన గూర్చిన సాక్ష్యాన్ని చెప్పేవాడుగా ఉంటాడు. ఆమేన్. ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి, అంతేకాదు ఆయన ఖైదీనైన నన్ను గురించి అయినను సిగ్గుపడని వారుగా ఉంటారు. దైవ సేవకుల గురించి, దైవజనుడితో సహవాసం చేస్తున్నప్పుడు, దైవజనుడితో తిరుగుతూ ఉన్నప్పుడు సిగ్గుపడ్డా. ఏం పడ్డా? నువ్వు నీ బ్రతికి ఎలా ఉంటుందో తెలుసా? ఒక దైవజనుడితో తిరగాలంటే నీకు సిగ్గు. 10 మందిలో దైవ సేవకుడు పక్కన నిలబడాలంటే సిగ్గు. ఎమ్మెల్యే పక్కన నిలబడాలంటే, కలెక్టర్ గారి పక్కన నిలబడాలంటే ఎవరో మేము కాబట్టి నిలబడుతున్నాం, మేము కాబట్టి బుక్ ఎత్తున్నాం, మేము కాబట్టి సాల్వా కప్పాము అని లోక సంబంధమైన అధికారులతో నిలబడి పోజులు కొట్టుకుంటూ ఫోటోలు దిగుతాం. కానీ పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నిజంగా నీ భక్తి శక్తి కలిగిందైతే, నీ భక్తి శక్తి కలిగిందైతే నువ్వు క్రీస్తుని గురించిన సాక్ష్యాన్ని చెప్పటానికి సిగ్గుపడవు. ఏం పడవు? సిగ్గుపడవు. నీ దైవజనుడి పక్షాన నిలబడటానికి నువ్వు సిగ్గుపడవు. దైవజనుడు బంధకాల్లో ఉన్నాడు, ఖైదీ అయ్యాడు.
ఆయనతో కూడా నిలిచి ఉండటానికి, ఆయనతో కూడా ప్రక్కన నిలబడటానికి సిగ్గుపడవు. మరి నువ్వైతే దైవజనులకి ఎంత దూరంగా ఉంటావో తెలుసా? నీ కుటుంబం ఎంత దూరంగా ఉంటుందో తెలుసా? నీకేదైనా చిటికమని ఏదైనా జరిగితే నీ స్నేహితులు చెప్తావు, నీ బంధువులు చెప్తావు. వారేం చేస్తారు? నిన్ను ఊర్లో ఎండగడతారు. ఏం చేస్తారు? ఎండగడతారు. దైవజనుడు ఏం చేస్తాడు? బంగారపు సిప్పులో దాచుకుంటాడు. ఏం చేస్తాడు? బంగారు చిప్పులో దాచుకుంటాడు. నువ్వు చెప్పవలసింది ఎవరికి? నీ కొరకు ప్రార్థన చేసేవాడికి. నువ్వు చెప్పవలసింది ఎవరికి? నీ విషయమై, నీ క్షేమం కొరకు దేవుని సన్నిధిలో పోరాడేవాడికి చెప్పాలి. మనం చెప్తామా? అయ్యగారు తెలుసుకోవాలి. మీ ఇంట్లో ఏదైనా జరిగిందంటే ఆడు నోట, వీడు నోట, ఎవరి నోటనో తెలుసుకుని, దైవజనుడు రాకపోతే మా అయ్యగారు ఎందుకు వస్తాడండి మా దగ్గరికి, మా అమ్మగారు ఎందుకు వస్తుందండి మా దగ్గరికి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తారండి. ఎవరిష్టం అండి? ఇప్పుడు మీరందరూ ఎవరో తెలుసా? మీరందరూ ఎవరో? నాకన్నా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరో తెలుసా? మీరందరూ నా పిల్లలే, నాకు అప్పగించిన పిల్లలు. ఇప్పుడు ఒక తండ్రి తనకు పుట్టినటువంటి పిల్లల్ని వ్యత్యాసంగా చూస్తాడా? మాట్లాడరా? చూసేదంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ మధ్యన విభేదాలు వస్తాయి. ఏమవుతాయి? విభేదాలు కలుగుతాయి. పగలు ప్రతీకారాలు. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒక ఆత్మీయుడు గుర్తించాలి, నా దైవ సేవకుడు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు. అసలు నీ జీవితంలో దైవజనుల గురించి ఆలోచించేటువంటి క్షణం ఉంటుందా? వారంలో ఆదివారం మళ్ళీ ఇక్కడ కనపడతావు. ఇప్పుడు ఈ వారంలో దైవజనుడు ఎలా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఆరోగ్యం బాగుందా, అసలు ఎప్పుడన్నా నువ్వు పలకరించిన అనుభవం ఉందా? దైవజనుడే, ఎంతవరకు దైవజనుడే చేయాలి. మీరేం చేయరు. కారణం ఏంటో తెలుసా? శక్తి లేనోళ్ళు. ఏం లేనోళ్ళు చెప్పండి. పైకి భక్తి కలిగి ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించని వారు. శక్తి కలిగిన వాడు, దైవికమైన శక్తి కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? సువార్త కొరకు దైవజనుడితో శ్రమ అనుభవాల్లో పాలు పంపులు పొందేవాడుగా ఉంటాడు. ఆమేన్ అన్నప్పుడు. ఎందుకంటే మీకు శ్రమ పడటం ఇష్టం ఉండదు, ఒక నింద పడటం ఇష్టం ఉండదు, దేవుని కొరకు ఖర్చు అవటం ఇష్టం ఉండదు కదా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దైవికమైన శక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు? స్వార్థ నిమిత్తమై శ్రమ అనుభవంలో పాలువాడవై ఉండుము. ఆమేన్. తన ఆత్మీయ కుమారునికి పౌలు గారు చెప్తున్న మాట, ఇదిగో నువ్వు నిజంగా దేవుని శక్తి కలిగిన వాడవైతే స్వార్థ నిమిత్తమై శ్రమలో పాలువాడవాలి. దీంట్లో అపుస్తలుడైన పౌలు స్వార్థ నిమిత్తం శ్రమ పడ్డాడు, నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, రాళ్ళ చేత కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు, అనేకుల చేత వెలివేయబడ్డాడు. క్రీస్తు దేహములో కొదువైన శ్రమలు నేను అనుభవిస్తాను, నేను పాలిభాగస్తున్నవుతానన్నాడు. దేవుని సన్నిధిలో ఉంటున్న మనం పైకి భక్తి గలవారం అయితే దాన్ని శక్తిని ఆశ్రయించని వాడవైతే శక్తి లేని భక్తి వ్యర్థం. శక్తి కలిగిన భక్తి ఎలా ఉంటుందో తెలుసా? ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటావు.
శక్తి కలిగిన భక్తి ఎలా ఉంటుందో తెలుసా? దైవ సేవకులతో కూడా వాళ్ళు చెరసాల్లో వెళితే వారి గురించి నువ్వు సిగ్గుపడవు. చెరసాల్లో నిలవలసి వచ్చిన, అగ్నిగుండంలో నిలబడవలసి వచ్చిన, యోర్దాన్లో నిలబడవలసి వచ్చిన సిగ్గుపడవు. 3, నీ జీవితంలో నువ్వు శక్తి కలిగిన వాడవైతే, దేవుని శక్తి కలిగిన వాడవైతే, స్వార్థ నిమిత్తం శ్రమ అనుభవించటంలో పాలిభాగస్తుడు అవుతావు. ఏమవుతావు? మాట్లాడాలి. నువ్వు పాలువాడవుతావా? స్వార్థ ప్రకటించబడుతున్నప్పుడు, ఖర్చు అవుతున్నప్పుడు, ఆ ఖర్చులో ఎంతగా నువ్వు పాలిభాగస్తుడు అవుతున్నావు? ఎంతగా దేవుని సన్నిధిలో మోయగలుగుతున్నావు? లోక సంబంధమైన విషయాలకైతే ఎంతైనా ఖర్చు చేస్తావు, కానీ దేవుని స్వార్థ కొరకు ఖర్చు చేయగలుగుతావా? ఈరోజున ఆలోచన చేయండి. నలుగురు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు పెళ్ళపెళ్ళాడే కాగితం చేస్తావు. ఎందుకు తెలుసా? నీ బడాయి వెళ్ళబుచ్చటానికి, నీ స్టేటస్ కనుపరుచుకోవటానికి. కానీ దేవుని సన్నిధిలో చేయగలుగుతావా? స్వార్థ వ్యాపకం జరుగుతున్నప్పుడు, స్వార్థ పరిచర్య జరుగుతున్నప్పుడు ఎంతగా ఖర్చు అవుతున్నావు? ఒక మాట ఉంటుందండి, ఇంత పెద్ద ఏనుగు ఉందంట. ఎంత పెద్ద ఏనుగు ఎంత ఉంటుందండి? చాలా పెద్దగా ఉంటుంది. దాని దగ్గర ఒకడు నిలబడి చూతా ఉన్నాడంట. ఎందుకు తెలుసా? అది నేను చెప్పకూడదలే, మీకు అర్థమైంది. ఇప్పటికీ అర్థమైంది. దేవుని పిల్లలుగా మనము భక్తి కలిగిన వారమైతే, మన భక్తి శక్తి కలిగిందైతే, దేవుని కొరకు స్వార్థ ప్రకటించేవారుగా ఉంటాం. ఆయన కొరకు సాక్షిగా నిలబడతాం. చెప్పండి. మరి నువ్వు సాక్షిగా నిలబడగలిగావా? అసలు నీ గ్రామంలో నీకు ఒక సాక్ష్యం ఉందా? నీ స్నేహితుల మధ్యన ఒక మంచి సాక్ష్యం ఉందా? చెప్పండి. మందిరానికి వస్తున్నావు, అరే ఈడు ఏమంటారు నిన్ను గురించి? లోబి ఏమంటారు? అరే వీడు డబ్బులు కనపడితే వీడు ఆ మనసు మారిపోద్దా? డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. సాక్ష్యం మాత్రం నిలిచి ఉంటుంది. ఏం నిలిచి ఉంటుంది? సాక్ష్యం మాత్రం నిలిచి ఉంటుంది. నువ్వు చచ్చేటప్పుడు నీ అన్నలు నీ డబ్బు రాదు. నువ్వు ఎన్ని కోట్లైనా సంపాదించు, ఎంత బంగారం వెండి వజ్రాలైనా సంపాదించు, కానీ నీ అన్నలు రావు. నీ అన్నలు వచ్చేది ఏంటో తెలుసా? నీ సాక్ష్యం. ఏంటండి? నీ సాక్ష్యం. అరే బ్రతుకున్నప్పుడు చాలా మంచిగా ఉన్నాడురా, చాలా మంచోడురా. మంచి అనే దాన్ని సంపాదించుకోవాలి. అది ఎలా అంటే సాక్ష్యం ద్వారా. దేని ద్వారా? మాట్లాడండి. సాక్ష్యం ద్వారా. ఏది నీలో సాక్ష్యం? సమరీ స్త్రీ అండి, ఒక్కరోజు దేవునితో మాట్లాడి దేవుని ప్రత్యక్షతను చూసిన ఆమె పాపినని గుర్తించి పాపమును విడిచిపెట్టి శరీరాశలతో దాహం తీరక ఒకరిని కాదని ఒకరితో పాపం చేసే ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ దేవుని పాద సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని స్వరాన్ని విన్నాక, దేవుని ప్రత్యక్షతను చూసిన తర్వాత వారి స్థితి మార్చబడింది. పాపాన్ని విడిచిపెట్టారు. సమాజంలో సాక్షులుగా నిలబడ్డారు. ఎలా నిలబడ్డారు? సాక్షులుగా నిలబడ్డారు. అది శక్తి కలిగిన భక్తి అంటే. శక్తి కలిగిన భక్తి అంటే సాక్షిగా నిలబడాలి. నీ జీవితంలో దేవుని సన్నిధిలో నువ్వు సాక్షిగా కనపడాలి.
సంఘాన్ని, సమాజం బయట, సంఘంలో కాదు, పరిశుద్ధుల గుంపులో కాదు, పైకి భక్తి కలిగిన వాళ్ళగా పరిశుద్ధులు ఉన్నప్పుడు కాదు, తెల్లని వస్త్రాలు వేసుకొని సంఖలో బైబిల్ పెట్టుకుని వచ్చేసి స్తోత్రం 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 అంటాం కాదు. నువ్వు బయటికి, మందిరాన్ని విడిచి బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో తిరుగుతున్నప్పుడు సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఏది ఆ సాక్ష్యం? ఏది? ప్రభు సన్నిధిలో దైవ సేవకులతో నిలబడే అనుభవం. వారి సంఖ్యల్లో ఉన్నప్పుడు, వారు శ్రమ పడుతూ ఉన్నప్పుడు బయటుండి సంతోషించటం కాదు. ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే, భక్తి కలిగిన వాడైతే వారితో కూడా బంధకాల్లో ఉంటావు. ఎక్కడ ఉంటావు? సిగ్గుపడతావు నువ్వు. మా అయ్యగారు బంధకాల్లో ఉన్నాడు, మనకెందుకులే, మా అయ్యగారు కాదురా, వెళ్తాంరా ఏదో, ఆయన మా అయ్యగారు ఏంటి? గోడ మీద పిల్లి వాటం ఉండకూడదు. గోడ మీద పిల్లి వాటం ఉండకూడదు. దైవజనుడితో శ్రమలో, సంఖ్యలలో నిలబడి అనుభవం, సిగ్గుపడక సంఖ్యల్లో నిలబడే అనుభవం కలిగిన వారుగా ఉండాలి. మూడు, ఆయన స్వార్థ నిమిత్తం శ్రమలలో పాలిభాగస్తుడవ్వాలి. ఎక్కడ? శ్రమలలో పాలిభాగస్తుడవ్వాలి. మన ఆత్మీయ జీవితంలో మనం వీటిలో పాలిభాగస్తులం అవుతాం. ఘనతలో, దీంట్లో మాట్లాడండి, ఘనతలో పాలిభాగస్తులం అవటానికి ఇష్టపడతాం. మనం దేంట్లో పాలిభాగస్తులం అవుతుంది తెలుసా? విందులో పాలిభాగస్తులం అవటానికి. తినేటప్పుడు మాత్రం ఉంటాం. నీ బ్రతుకు మారాలి, నీ వైఖరి మారాలి. దేవుని సన్నిధిలో ఉన్నావు, నీవు దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది, లేకపోతే నీ పోకడ అతి సమీపంగా ఉంది. నీ వైఖరి మార్చుకోకపోతే, పైకి భక్తి కలిగిన వాడుగా ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించని వాడవైతే చాలా నష్టపోతావు, చాలా నష్టపోతావు. ప్రభు ఏమంటాడో తెలుసా? ఓరి వేషధారి. ఏమంటాడు? ఓరి వేషధారి, వేషధారి. వేశ్యకైనా పరలోకంలో చోటు ఉంది, కానీ వేషధారికి లేదు. నీలో వేషం ఉన్నంత వరకు పరలోక రాజ్యంలో నీకు చోటు ఉండదు. దేవుని పిల్లలుగా మీ ఆశీర్వాదాన్ని కోరుకుని చెప్పే మాట ఏంటంటే, నీవు పైకి భక్తి గలవాడవై ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించిన వాడుగా నువ్వు ఉండకూడదు. నీ భక్తి ఎలా ఉండాలో తెలుసా? శక్తి కలిగిందిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. భక్తి కలిగిన వారమై ఉండి శక్తిని ఆశ్రయించిన వారుగా ఉండాలి. దైవికమైన శక్తితో, దైవికమైనటువంటి ప్రభావంతో, దైవికమైనటువంటి మహిమతో నింపబడిన వారుగా ఉండాలి. రోజున మందిరానికి వెళ్ళిపోతే సరిపోద్దా? సంబడం బైబిల్ సంకలో పెట్టుకుని వచ్చేది సరిపోద్దా? ఆయన స్వార్థ విషయమైన శ్రమలలో పాలివాడవాలి. ఏమవ్వాలి? అది శక్తి కలిగిన భక్తి అంటే. శక్తి కలిగిన భక్తి అంటే అది. శ్రమల్లో పాలు పంపులు పొందవు, దేవుని కొరకు ఖర్చు అవటానికి ఇష్టపడవు, కానీ భక్తిపరుడు. ఏంటండి భక్తిపరుడుగా మనం అంటున్నాం. బైబిల్ చెప్తుంది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. దేవుని రాజ్యము
మాటలతో కాదు, శక్తితోనే ఉంది. ఆమేన్. ఎలా ఉందంట? దేవుని రాజ్యం మాటలతో కాదు, మాటలతో కాదు, శక్తితోనే ఉందంట. ఆమేన్. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు వాచ్మెన్ నీ అని ఒక దైవజనుని పుస్తకం చదువుతున్నా. ఈ మధ్యకాలంలో నా వ్యక్తిగత ప్రార్థనలోనైనా, కుటుంబ ప్రార్థనలోనైనా, సంఘ ప్రార్థనలోనైనా నేను ఒక ప్రార్థన చేస్తున్నా. అదేంటో తెలుసా? నీ రాజ్యం స్థాపించబడాలయ్యా. ఏం స్థాపించబడాలి? దేవుని రాజ్యం స్థాపించబడాలి, సాతాను రాజ్యం కూలిపోవాలయ్యా అని నా వ్యక్తిగత సంఘ కుటుంబ ప్రార్థనలో ఈ ప్రార్థన చేస్తున్నా. అసలు దేవుని రాజ్యము అంటే ఏంటి అని దైవజనుడైన వాచ్మెన్ని రాశాడు. రాజ్యము అంటే ఒక రాజు అధికారంలో ఉండేది, ఒక రాజు పరిపాలన చేసే పాలనలోకి విధేయత చూపేటువంటి ప్రాంతాన్ని రాజ్యము అంటారు. ఏమంటారు? రాజ్యము అంటారు. ఈ రోజున నీ జీవితంలో దేవుని అధికారానికి చోటుందా? దేవుని మాట మాత్రమే నీ జీవితంలో నెరవేరుతుందా? రాశాడు వాచ్మెన్ నీ రాశాడు. ఏమని రాశాడు తెలుసా? దేవుని రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతుంది అంటే నీ జీవితంలో నీవెవరినైతే ప్రభువుగా అంగీకరించావో, ఎవరినైతే రాజుగా నీవు ప్రతిష్ఠించుకున్నావో, ఆ రాజు యొక్క మాట నీ జీవితంలో నెరవేరుతుందా? ఆయన చిత్తమే నెరవేరుతుందా అని క్వశ్చన్ మార్క్ వేసి ఆయన రాశాడండి. నిజమే కదా? ఆయన రాజ్యము మాటలతో కాదు, శక్తితో ఉందట. ఎలా ఉంది? ఆయన రాజ్యం ఎక్కడుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నా రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఏముంది అండి? మీ మధ్యనే ఉన్నది. అంటే మన మధ్యన ఎక్కడ ఉంది? సంఘమే దేవుని రాజ్యం. ఈ సంఘమే పరలోకానికి సాదృశ్యం. ఈ సంఘంలో ఉన్న వారు ఎలా ఉండాలో తెలుసా? దేవుని శక్తితో నింపబడాలి. దేంతో నింపబడాలి? దేవుని మహిమతో నింపబడాలి, దేవుని ప్రభావంతో నింపబడాలి. మాటలు కాదు, ఒట్టొట్టి మాటలు చెప్పటం కాదు, ఒట్టి మాటలు గట్టి మీద పెట్టు. నీలో ఏముండాలో తెలుసా? శక్తి ఉండాలి. ఏముండాలి? దేవుని రాజ్యము, అక్కడ రాయబడిన మాట ఏంటి? దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ శక్తితోనే ఉన్నది. ఆమేన్. మన జీవితంలో దేవుని రాజ్యంలో ఉంటున్న మనం ఎలా ఉండాలో తెలుసా? శక్తి కలిగిన వారుగా ఉండాలి. ఏం కలిగిన వారుగా ఉండాలి? ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు శక్తి కలిగిన వాడుగా నువ్వు ఉండాలి. నువ్వు భక్తి కలిగిన వాడువైతే శక్తిని ఆశ్రయించిన వాడుగా ఉంటావు. ఎందుకు నీకు శక్తి అవసరం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఆమేన్. మీరు ఎందుకు శక్తిమంతులు కావాలి అంటే, దుష్టుడు నీ మీద బాణాలు వేస్తూ ఉంటాడు. ఏమవుతాడు? అగ్ని బాణాలు వేస్తున్నప్పుడు ఆర్పటానికి ఎలా ఉండాలో తెలుసా? శక్తి కలిగిన వారిలాగా ఉండాలి. ఎలా ఉండాలి? మరి మనం శక్తి కలిగిన వారిలాగా ఉన్నామా? దుష్టుడు వేసే బాణాలకు ఆర్పేటువంటి శక్తి మన జీవితంలో ఉందా? దేవుని సంఘం ఎలా ఉండాలో తెలుసా? దేవుని సంఘములో ఉన్న నీవు ఎలా ఉండాలో తెలుసా? ఒక శక్తి కలిగిన, ప్రభావం కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమేన్. కానీ నీ జీవితంలో ఎలా ఉంది? పైకి భక్తి ఏంటండి?
చెప్పాలి. పైకి భక్తి, కానీ దాంట్లో ఏం లేదు, శక్తి లేదు, ప్రభావం లేదు, మహిమ లేదు. మహిమ లేదు. ఈ రోజున ఎలా ఉంటున్నావో తెలుసా? సాతానుడు వేసే అగ్ని బాణాలకి నువ్వేమైపోతున్నావు తెలుసా? బలైపోయేవాడగా ఉంటున్నావు, గాయపరచబడిన వాడగా ఉంటున్నావు. శరీరం అంతా గాయాల పాలైపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? వాడి బాణాలను, అగ్ని బాణాలను చల్లార్చే శక్తి నీలో లేదు. ఆ పై వచనాల్లో ఏమంటాడో తెలుసా? అపవాదిని ఎదిరించడానికి మీరు శక్తి కలిగిన వారుగా ఉండాలి అంటాడు. ఏం కలిగిన వారుగా ఉండాలి? మరి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న నీవు శక్తి కలిగిన వాడేనా? పైకి భక్తి కలిగిన వాడుగా, భక్తి కలిగిన దానిగా ఉంటున్నావా? నువ్వు ఎప్పుడు శక్తి కలుగుతావు? శక్తి కలిగి ఎప్పుడు ఉంటావు అంటే, ఎప్పుడు శక్తి కలిగి ఉంటావు అంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడు చెప్పండి? ఉపవాస ప్రార్థనలు చేయగలిగినప్పుడు నీ జీవితంలో దైవికమైన శక్తి నిన్ను ఆవరించి ఉంటుంది. ఆమేన్. నీలో ప్రార్థన జీవితం లేనప్పుడు, దేవుని సన్నిధిలో పట్టుమని 10 నిమిషాలు మోకరించలేనప్పుడు దైవికమైన శక్తి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఈ రోజున కుటుంబంలో సాతానుడు అగ్ని బాణాలు వేస్తాడు. సాతానుడు అగ్ని బాణాలు వేసి ప్రతి ఒక్కరిని గాయపరుస్తూ ఉంటారు. మరి కుటుంబ యజమానుడుగా, యజమానురాలుగా నీవు భక్తి పరురాలు అయితే కుటుంబానికి ఎదురుగా నిలబడి ఏం చేయాలో తెలుసా? వాడి అగ్ని బాణాలను సల్లార్చాలి. ఏం చేయాలి? నువ్వు సల్లార్చాలి అంటే నీకు ఏం కావాలి? శక్తి కావాలి. ఏం కావాలి? ఆ శక్తి ఎలా వస్తుంది అంటే, ప్రభుతో నువ్వు సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన అనుభవం కలిగి ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నీవు పెనుగులాడే అనుభవం కలిగినప్పుడు నువ్వేం కలిగి ఉంటావో తెలుసా? శక్తితో నింపబడతావు. దేంతో నింపబడతావు? ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరపు కొండ మీద ఉన్నాడు. ఎక్కడ? పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని మిగిలిన శిష్యులను కొండ కింద వదిలేసి వాళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళి అక్కడ రూపాంతరం చెందాడు. వారు దేవుని రూపాంతరపు అనుభవాన్ని చూశారు. పరలోకపు తండ్రి యొక్క స్వరాన్ని అక్కడ వాళ్ళు విన్నారు. విని దిగి వస్తున్నప్పుడు యేసయ్యకు వినపడిన వార్త ఏంటో తెలుసా? ఒక తండ్రి వచ్చి అయ్యా, నా కుమారుడికి ఇది ఒక దెయ్యం పట్టింది. అది పట్టినప్పుడు వాడు విలవిలలాడిపోతాడు, నిప్పుల్లో నీళ్ళల్లో పడేస్తుంది. నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను కానీ వారి వల్ల కాలేదు. ఈ రోజున దేవుని సన్నిధిలో నీ వలనైనా అవుతుందా అని యేసయ్యను ప్రశ్నించినప్పుడు, యేసయ్యను అడిగినప్పుడు ప్రభు చూసి, విశ్వాసం లేని మూర్ఖజనులారా, ఎంతకాలం నేను మీతో ఉండేదను అని చెప్పి ఆ బిడ్డను స్వస్థపరిచాడు, సాతాను నుంచి విడిపించాడు. తర్వాత వాళ్ళు అడిగారు, అయ్యా ఎందుకు మేము విడిపించలేము, ఎందుకు మాకు శక్తి లేదు అంటే, అది ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యం, కానీ మరి దీనివలన కాదు అన్నట్టు. ఈరోజున నీ జీవితంలో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయా? సంఘంలో ఒక్కరోజన్నా కడుపు కాల్చుకొని సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఉందా? మాట్లాడండి. ఉపవాస ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? ఎక్కడండి తీరుబడి? ఎక్కడండి? మాకు 24 గంటలు మా గురించే పనిచేయటం సరిపోవట్లేదు. కుటుంబం కొరకు కష్టపడటానికి టైం షార్ట్లా. కొంతమంది ప్రార్థన చేపిస్తూ ఉంటా, మరి ఇక్కడికి వచ్చిన ప్రార్థన అనగానే అటు ఇటు బయటికి వెళ్ళి
ప్రార్థన అంటే సాలేహ బయటికి వెళ్ళిపోతారు. మరి ఎందుకు నువ్వు వచ్చేది మందిరానికి? దేవుని సన్నిధిలో పట్టుమని 5 నిమిషాలు మోకరించలేవా? ఎంతసేపు జరుగుతుంది? ఒక పావు గంట 20 నిమిషాలు జరుగుతుంది. ఈ 20 నిమిషాలే నువ్వు ఇక్కడ మోకరించట్లేదంటే నీ వ్యక్తిగతంగా మోకరించగలవా అసలు? మాట్లాడండి. ఉందా ప్రార్థన? ప్రార్థన జీవితం ఉందా మీకు? ఒక్క 5 నిమిషాలు పట్టుమని మోకరించలేకపోతున్నావు అంటే నువ్వు ఇంటి దగ్గర ఎంతసేపు ప్రార్థన చేస్తావు? నీ ప్రార్థన కాళ్ళు తీత వచ్చేత, నీ నడు నొప్పి వచ్చేత. మోకరించినప్పుడు మన బలహీనతలు కనపడకూడదు. మన బలహీనతలు కనపడకూడదు అసలు. నా మోకాళ్ళు 2 అరిగిపోయినాయి తెలుసా? నడుస్తూ ఉంటే కాలు ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది? లైన్గా వెళ్ళాలంటే దానికి అదే తిరిగిపోద్ది. ఇక్కడ కోన్స్ అరిగిపోయినాయి, నొప్పి వచ్చేది. కాలు ఇరిగిపోయినంత బాధ అవుతుంది అది వచ్చినప్పుడు. కానీ ప్రార్థించేటప్పుడు ఎందుకు మోకరిస్తాను తెలుసా? ఎందుకు మోకరిస్తా? దేవుని సన్నిధిలో మనం అప్పగించుకోవాలి. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? మన త్యాగాన్ని చూస్తాడు, మన సమర్పణను చూస్తాడు. ప్రార్థన అంటే కొంతమంది నిటారుగా నిలబడతారు. కాళ్ళు ఇరిగిపోయినాయి, మీకు నడుము వంగట్లేదు. అప్పుడే చెప్పండి. పట్టుమని 40 సంవత్సరాలు లేవు, 50 సంవత్సరాలు లేవు. ఏంటండి అసలు మన భక్తి ఏంటి? మన యొక్క జీవిత విధానం ఏంటి అసలు? ప్రార్థన అంటే చాలు. అవకాశం లేకపోతే నిలబడాలి. ఏం చేయాలి? విశాలమైన మందిరం ఇచ్చాడు మనకి. ఆమేన్. ఏమిచ్చాడు? విశాలమైన మందిరాన్ని ఇచ్చాడు. చక్కగా మోకరించుకుని సాగిలుపడి సాగిలుపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని అంత మందిరం ఇచ్చాడు మనకి. ఒక్కొక్కరు పడుకుంటే సరిపడగలిగినంత మందిరాన్ని ఇచ్చాడు. సాగిలుపడి సాష్టాంగపడి దేవుని సన్నిధిలో అలా ఆయన పాదాల మీద పడేంత మందిరాన్ని ఇచ్చాడు. నీవు శక్తి ఎందుకు లేదు తెలుసా? నీ ప్రార్థన జీవితం లేదు. ఏం లేదు? అయ్యగారు ఎంపనాలు తిరగమంటే 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయలేవు. 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం లేకపోతే మనం శక్తి లేని వారుగా ఉంటాం. ఏం లేని వారుగా ఉంటాం? శక్తి లేని వారుగా ఉంటాం. అప్పుడు అపవాది అగ్ని బాణాలు వేస్తుంది. నీ కుటుంబం మీద అగ్ని బాణాలు వేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అయ్యా ప్రార్థన చేయరా ఎవరో? మరి నువ్వేం చేస్తావు? తిని తొంగుంటావా? నువ్వేం చేస్తావు? నీ వ్యక్తిగత ప్రార్థన ఏది? నీ కుటుంబం కొరకు 1 గంట ప్రార్థన చేసే అనుభవం ఏది? గంట ప్రార్థన చేస్తారా మీరు? 7 ప్రార్థనలు ఎంతసేపు చేస్తున్నారమ్మా? మాట్లాడ. ఎవరి ప్రార్థన అయితే వాళ్ళు ఇక విచిత్రమైన భంగిమలు. ఒకసారి ఫోటో తీసి పెడతా. జీవితంలో దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? శక్తి కలిగిన భక్తి చేయాలి. ఏం చేయాలి? ఈ భక్తి లేదు. పైకి భక్తి కలిగిన వారుగా ఉంటున్నాం కానీ శక్తి లేదంట. శక్తిని ఆశ్రయించట్లా. శక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు? సాక్షిగా నిలబడతాడు. శక్తి కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? దైవజనుడితో బంధకాల్లో నిలబడేవాడుగా ఉంటాడు. శక్తి కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని స్వార్థ విషయమై శ్రమలలో పాలిభాగస్తుడు అవుతాడండి. ఏం భాగస్తుడు అవుతాడు? పాలిభాగస్తుడు అవుతాడు. శక్తి కలిగిన వాడు చేసే పని ఏంటో తెలుసా? మాటలు చెప్పడం. ఏం చెప్పడం? చెప్పండి. ఏం చెప్పడం? మాటలు కాదు. దేవుని రాజ్యంలో ఉన్నది ఏంటంటే మాటలు కాదు, శక్తి. దేవుని మహిమ, ప్రభావం. దేవుని ప్రభావం. అక్కడ దేవుని శక్తి, దేవుని ప్రభావం కనపడాలి. రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం
ఇకనైనా మీరు నేర్చుకోండి. సాతాన్ని ఎదిరించడానికి నీవే ఒక గొప్ప యోధుడిలాగా ఉండాలి. నీవే ఒక గొప్ప యోధురాల్లాగా ఉండాలి. ఈ మధ్యన అమావాస్య ప్రార్థన అంట. ఏ ప్రార్థన? అమావాస్య ప్రార్థన అంటే నీకు పట్టి ఏంటో తెలుసా? వాళ్ళు వచ్చి ఇక చెప్పేది ఏంటో తెలుసా? మీ ఇంట్లో దెయ్యం ఉంది, మీ ఇంట్లో 4 సాతాన్లు ఉన్నాయి. ఆడే అసలు సాతానుగాడు. ఎవడు? ఆడే సాతానుగాడు. అసలు నిన్ను కలవరపెట్టి భయపెట్టి నిన్ను భీతి చెందేదట్టుగా చేసేవాడు ఎవడో? సైతానుగాడే. ఎవడో? దేవుని శక్తి కలిగిన వాడు, దేవుని ప్రభావం కలిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? మాటలు చెప్పడాడు. ఏం చెప్పడో? మాటలు చెప్పడో. వాడిలో దైవికమైన శక్తి ఉంటుంది, పోరాడే అనుభవం ఉంటుంది. ఈ రోజున మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నానంటే పోరాట యోధుల్లాగా ఉండాలి. ఆమేన్. పోరాట యోధుల్లాగా ఉండాలి. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన మానేతామా? మాట్లాడండి. నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే ఏం చేయాలి? శ్రమలను అధిగమించడానికి నీ ప్రార్థన అధికం చేయాలి. ఏం చేయాలి? నీ ప్రార్థన అధికం చేయాలి. మన జీవితంలో కొన్ని ప్రతికూలతలు, అమ్మో మనకి ఎందుకు వచ్చిందిలే ప్రార్థన చేతి ఇవన్నీ. ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? భక్తి కలిగి దాని శక్తిని నువ్వు ఆశ్రయించిన వాడుగా ఉండాలి. పైకి భక్తి కలిగిన వాడుగా ఉండి శక్తి లేని వాడుగా ఉంటే వేషధారి అంటాడు. వేషధారుల మీదే అగ్ని బాణాలు వేస్తాడు. ఏ బాణాలు? నేనంటున్నాను, ఏ యొక్క సమస్య వచ్చినా నేను వెల్కమ్ అని చెప్తా. ఏమని చెప్తా? చెప్పండి. వెల్కమ్ రా. ఎందుకో తెలుసా? దేవుని శక్తి నా మీద అప్పుడు పరిపూర్ణం అవుతుంది. ఆమేన్ చెప్పండి. ఎందుకు నేను ఆహ్వానిస్తానో తెలుసా? నన్ను ఆ శ్రమల గుండా నన్ను ప్రభువు నడిపించాలనుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. నేను నలిగే కొందుగా పరిమళ వాసన వస్తా. ఏమవుతా? పరిమళ వాసన వస్తా. దేవుడు నన్ను నలుపుతున్న కొద్ది నాలో ఏమొస్తుందో తెలుసా? దైవికమైన పరిమళం. ఆమేన్. దైవికమైన పరిమళం. మనం ఏం చేస్తామంటే శ్రమలొద్దు, శోధనలొద్దు. బైబిల్ ఏమని చెప్తుంది? నువ్వు భక్తి కలిగిన వాడుగా ఉండి శక్తి కలిగిన వాడుగా ఉండాలి అంటే నీవు సువార్త శ్రమల విషయంలో పాలి భాగస్తుడు అవ్వాలి. ఏమవ్వాలి? నీవు శక్తి కలిగిన వాడుగా నువ్వు ఉండాలి అంటే అపవాది వేసే అగ్ని బాణములను చల్లార్చడానికి శక్తి కలిగిన వాడుగా ఉండాలి. ఆమేన్. పౌలు గారు ఏం చూసాడో తెలుసా? ప్రజల్లో ఏం చూసాడో తెలుసా? పైకి భక్తి కలిగిన వారుగా ఉన్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. వారికి నీ విముఖుడు అయి ఉండవు. పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, వారికి నువ్వు దూరంగా ఉండవు. పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు, కానీ వారు శక్తిని ఆశ్రయించిన వారు. వారికి దూరంగా ఉండవు, దూరంగా ఉండవు, దూరంగా ఉండవు. మన ప్రభు ఎలాంటి వాడో తెలుసా? నీ 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 యొక్క కాళ్ళతో సాతాన్ని చితక దుఃఖించాలని ఇష్టపడే దేవుడు. ఎవరి కాళ్ళతో? అందరూ చెప్పండి. నా కాళ్ళతోనే. చెప్పండి. నా కాళ్ళతోనే సాతాన్ని చితక తొక్కించాలని ఇష్టపడే దేవుడు. ఆమేన్. ఇష్టపడే దేవుడు. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు ప్రభుకి లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. కానీ మనం ఏం చేయం? దేవునికి లోబడం. ఎవరికి లోబడం? దేవునికి లోబడం. మనం ఏం చేస్తామయ్యి అంటే సాతాన్ని పారదోలాలి. పో సాతాన. ఏమని అదేంటది? బట్టలిప్పి తన్నుతానంటది. ఏం తంతానంటది? బట్టలిప్పి తన్నుతాను, జాగ్రత్త నా దగ్గరకు వచ్చావంటే. కారణం ఏంటి? దేవునికి లోబడం. దేవునికి లోబడకుండా నీ కుటుంబం, నీవు దేవునికి లోబడకుండా ఎదిరించాలి అంటే అది నీ జీవితంలో అయ్యేది కాదు.
మీ కుటుంబాల్లో ఎందుకు సాతాను ప్రభావం కనపడుతుందో తెలుసా? మీ కుటుంబంలో దేవుని మాట వినేవారు లేరు. దేవునికి లోబడే అనుభవం లేదు, వాక్యానికి లోబడే అనుభవం లేదు. నిజంగా దేవుని వాక్యానికి లోబడే అనుభవం మీలో ఉంటే నువ్వు సాతాన్ని పొమ్మని ఆజ్ఞాపించగానే వాడు నీ యొద్ద నుండి పారిపోయేవాడుగా ఉంటాడు. ఆమేన్. మామూలుగా కాదు, ఏం చేస్తాడు? పారిపోయేవాడుగా ఉంటాడు. ఈ రోజున మన జీవితంలో సాతాను యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతుందంటే, అగ్ని బాణాలు ఎక్కువగా వేస్తున్నాడు అంటే ఏం లేదు, శక్తి లేదు. ఏం లేదు? శక్తి లేదు. అందుకే సంఘములో ఉన్న నీవు దైవికమైన శక్తి కలిగి ఉందోగాక. ఆ శక్తి కావాలంటే నీవు దేవునితో పెనవేసుకున్న అనుభవం నువ్వు కలిగి ఉందోగాక. ప్రార్థన జీవితం కలిగి ఉందోగాక. ఈరోజు నుంచి అయినా ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. మీ ప్రార్థన జీవితం చల్లారిపోయిందని నాకు తెలుసు. మీ అనుభవాల్లో, మీ జీవిత విధానాల్లో మీ భక్తి ఎంత చల్లారిపోయిందో మీరు తెలుసుకోండి. లేకపోతే సాతాను అగ్ని బాణాలకు బలైపోతావు. ఏమైపోతావు? బలైపోతావు. దేవుని సన్నిధిలో ఒక దైవసేవకుడుగా మీ ఆశీర్వాదాన్ని కోరి చెప్తున్న మాట ఏంటి అంటే, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఏ జీవితం? 5 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కాదు, 2 నిమిషాల్లో మన ప్రార్థన అయిపోవాలి. ఏమైపోవాలి? ఆ ప్రార్థన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ప్రార్థన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? మన పితరులు ఎలా చేశారండి? మన పితరులు ఎలా చేశారు? యాకోబు ఎలా చేశాడు? రాత్రంతా ప్రార్థన చేశాడు. లాగా సమూయేలు ఎలా ప్రార్థన చేశాడు? రాత్రంతా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ప్రార్థన చేశాడు? రాత్రంతా. మాట్లాడండి. మరి నువ్వు రాత్రంతా పడుకుంటావు, పగలంతా తిరిగి వస్తావు. పగలంతా ప్రార్థన చేసే టైం ఏది? ప్రార్థన చేసే టైం ఏది? పగల ఖాళీగా ఉన్నావు అంటే ఏంటి? ఒకసారి ఇమ్మానుయేలయ్య గారు, ఆగడాలంక ఇమ్మానుయేలయ్య గారు మనవరాలు, తాత నాకు సెల్లకొను ఇచ్చిట్టు అనుకుంటా. ఎట్టట్ట అనుకుంటుందంట, సబ్బు బిళ్ళ అరగదీసినట్టు. 24 గంటలు నువ్వు సెల్ ఫోన్ చూడటానికైనా? దేవుడు నిన్ను సృష్టించింది సెల్ ఫోన్లో ఉన్నాయి నువ్వు టైం గడపడానిక? నువ్వు భక్తిపరుడువా, భక్తిపరురాలువా? మనం ఏం చేయాలో తెలుసా? దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండేవారుగా మనం ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున నీ జీవిత విధానాన్ని మార్చుకో. ఈ రోజైనా నువ్వు మార్చుకో. నీలో ఏం లేదు తెలుసా? భక్తి ఉంది కానీ శక్తి లేదు. ఏం లేదు? శక్తి లేని భక్తి, ఆ భక్తుండి శక్తి లేని వారికి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? మీరు దూరంగా ఉండండి. ఏమంటున్నాడు? నువ్వు శక్తి లేని వాడు అయితే, శక్తి లేని దానివి అయితే నువ్వు నీకు దూరంగా ఉండటమే మంచిది. పైకి భక్తి కలిగిన వాడుగా, భక్తిపరురాలుగా వేషాలు మార్చుకోవటం కాదు, దాని శక్తి కూడా ఆశ్రయించాలి. శక్తిని కూడా మనం కలిగి ఉండాలి, మహిమతో నింపబడాలి. అది వ్యక్తిగత ప్రార్థన. ఏ ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థన. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రోజున మరొక విషయం చెప్పనా? వింటారా? చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. 1 ప్రేమ లేదు, 2 శక్తి లేదు, 3 ఏం లేదో తెలుసా? ఇక్కడ చదువుదాం. 2:26. ప్రాణము లేని
శరీరము ఎలాగు మృతమో క్రియలు లేని విశ్వాసము కూడా ఏం లేదంట. ఏం లేదు, క్రియలు లేని విశ్వాసం. విశ్వాసిగా నీవు పేరు పొందటం కాదు. మా సంఘ విశ్వాసం అండి. ఎందుకు? నీలో ఏం లేవు, క్రియలు లేవు. క్రైస్తవుడవే, క్రీస్తు లేడు. ఆత్మీయుడివే, ఆత్మీయత లేదు. ఈ రోజున అలాంటి వారి గురించి ప్రభు వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. అర్థమవుతుందా? ఏమి లేవు, విశ్వాసం అని చెప్పుకుంటున్నావు కానీ విశ్వాసికి తగినటువంటి క్రియలు లేవు. ప్రార్థన జీవితం లేదు, ఒక సహవాసం లేదు, వాక్య ధ్యానం లేదు, పరిచర్య విధానం లేదు. ఈ రోజున నీ జీవితంలో ఎలా ఉన్నావో తెలుసా? క్రియలు లేవు. ఏం లేవు. కానీ నువ్వు ఎవరవో తెలుసా? విశ్వాసవి. నిన్ను చూసుకుని మురవా, చెప్పుకుని ఏడవా ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు కనపడతారు. మళ్ళీ ఆదివారమే కనపడేది వీళ్ళు. మళ్ళీ ఆదివారమేనండి కనపడేది. మీలో క్రియ ఉందా? పని. క్రియ అంటే ఏంటి? క్రియ అంటే అర్థం ఏంటి? పని. ఏంటండి? విశ్వాసికి తగినటువంటి పనులు మీరు చేయగలుగుతున్నారా? ప్రాణం లేనటువంటి శరీరం ఎలా మృతమైపోతుందో క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. నీ విశ్వాసమైతే నీలో క్రియలు ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, సహవాసాన్ని వెంబడించే అనుభవం ఉండాలి. ఈరోజున క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు చచ్చిపోయినోడితో సమానం. ఎవరితో సమానం? మాట్లాడండి. చచ్చిపోయినోడితో సమానం. ఎందుకంటే ఉపయోగం ఏంటి? నీ వలన ఉపయోగం ఏంటి? నువ్వు విశ్వాసం అయితే నీ వలన ఆ సంఘంలో ఏం జరగాలో తెలుసా? క్రియలు జరగాలి. ఏం జరగాలి? సమాజంలో క్రియ కనుపరచాలి. విశ్వాసికి తగినట్లుగా నువ్వు బ్రతకాలి, సువార్త చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, ప్రజలను దేవుని యొద్దకు నడిపించేవాడుగా ఉండాలి. దేవుని మందిరములో ఎలా ఉండాలో తెలుసా? పరిచారకుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడట లేవి గోత్రాన్ని తనకు పరిచర్య చేసేవారుగా, యాజకులుగా, తన యొక్క మందిరంలో నాయకత్వం వహించేటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చాడో తెలుసా? లేవీలకు ఇచ్చాడట. ఎవరికి ఇచ్చాడు? అందరూ చెప్పండి గట్టిగా. లేవీలకు ఇస్తే లేవీలోనే 3 విభాగాలుగా దేవుడు విభజించాడు. ఆమేన్. 3 విభాగాలుగా లేవీల్ని 3 విభాగాలుగా విభజించాడు. దేవుని మందిరంలో పరిచర్య చేసేవారిని, దేవుని మందిరాన్ని కాపాడేవాడిని, మందస్సాన్ని మోసేవారిని, బలులు అర్పించటానికి ప్రధాన యాజకులుగా దేవుడే విభాగించాడు. దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి లేవీల్లో కోరాహు సంతతిని కోరుకున్నాడట. ఈ సంతతి కోరాహు సంతతిని కోరుకున్నాడట. కోరాహు, దాతాను, అభిరాము, ఊరు అనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మేము దేవుని మందిరంలో పరిచర్య చేయటమేనా, ప్రధాన యాజకులుగా కూడా ఉండాలి. ఏ యాజకులుగా ఉండాలి? దేవుడేమంటున్నాడు తెలుసా? ఆ మాట నేను చదివినప్పుడు
ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉంటుందా? ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉంటుందా? చూడండి ఒకసారి లేవియాకాండం, క్షమించండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 9వ వచనం. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తమ యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచిన వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలు సమాజములో నుండి మిమ్మును వేరుపరుచుటయు. ఎట్లా కనపడుతుంది? ఎట్లా కనపడుతుందంట? దేవుని పరిచర్య చేయటానికి, మందిరములో పరిచర్య చేయటానికి అల్పంగా కనపడిందంట కోరాహు, దాతాను, అభిరాములకి. ఎలా కనపడింది? అల్పంగా కనపడిందంట. దేవుడు ప్రజల్లో నుండి ప్రత్యేకపరిచారంట వారిని. ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలలో నుండి దేవుడు ప్రత్యేకపరిచి తన మందిరములో సేవ చేయటానికి, ఏం చేయటానికి? మందిర సేవ చేయటానికి. ఏ సేవ? మందిర సేవ చేయటానికి వారిని ప్రత్యేకపరిచాడు. వారికి ఎలా ఉందో తెలుసా? అది అల్పంగా ఉందంట. ఎలా ఉంది? అల్పంగా ఉందంట. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అల్పంగా కనపడిన ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఎంతో మంది ఉంటే వాళ్ళందరినీ వద్దని దేవుని పని చేయటానికి, దేవుని మందిర ఉపకరణాలు, దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి దేవుడు వారిని ప్రత్యేకపరిస్తే వాళ్ళకి ఎలా కనపడిందో తెలుసా? అల్పంగా కనపడిందంట. ఎలా కనపడింది? చాలామంది అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి అల్పంగా ఫీల్ అవుతారు అని. కింద 10వ వచనం, ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనేను కదా. అయితే మీరేం చేస్తున్నారు? ఏం కోరుతున్నారంట? ప్రధాన యాజకత్వం కోరుతున్నారంట. ఏం కోరుతున్నారు? ప్రధాన యాజకత్వం. దేవుడు నిన్ను ఎక్కడ నియమించాడో అక్కడ నిలబడి ఉండాలి. కానీ దురాలోచనతో, దుర్దేశంతో ప్రధాన యాజకత్వాన్ని కోరుకున్నాడు. వారి మరణం ఎంత దారుణంగా ఉందో తెలుసా? వారి మరణం ఎంత దారుణంగా ఉందో తెలుసా? సృష్టిలో ఎవ్వరికి లేనటువంటి మరణం. సజీవంగా ఉండంగానే నరకానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? భూమి నెరలవిచ్చి మింగివేసింది గబుక్కొని. ఏం చేసింది? మన జీవితంలో, మందిరంలో మనం ఉంటున్నాము అంటే సులకనగా అనుకోమాకండి. నువ్వు మందిరానికి వచ్చావంటే లోకంలో నుండి నిన్ను ఎందుకు ప్రత్యేకపరిచాడో తెలుసా? ఒక ప్రత్యేకమైన నీ మీద ఒక శ్రద్ధ ఉంది కాబట్టి, ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి నిన్ను ప్రత్యేకపరిచాడు. లేకపోతే లోకంలో నిన్ను వదిలేసేవాడే. కానీ నువ్వు అక్కడతో సంతోషపడట్ల. నిన్ను పరిచర్య చేస్తున్నావు, దేవుని మందిర పరిచర్య. ఆ మందిర పరిచర్య అంటే నీకు అల్పంగా కనపడుతుందా? అందరికి ఎత్తాడు అనుకున్నావా? పరిచర్య చేసేది ఇశ్రాయేల్లో 12 గోత్రాలు ఉన్నాయి. ఎన్ని గోత్రాలు ఉన్నాయి చెప్పండి? 12 గోత్రాల్లో ఉంటే లేవి గోత్రాన్ని దేవుడి ఏర్పాటు చేసుకున్నాడు. వారిని ప్రత్యేకపరిచాడు. ఆ లేవి గోత్రంలో కొందరిని మాత్రమే దేవుని మందిర పరిచర్య చేయటానికి దేవుడు పిలుచుకున్నాడు. నువ్వు ఎప్పుడైనా దేవుని మందిర పరిచర్యను చేసిన అనుభవాలు ఉన్నాయా? దేవుని మందిర పరిచర్య ఒకసారి నువ్వు నియమించబడ్డావంటే నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మందిరంలో పరిచర్య కూడా నమ్మకంగా ఉండాలి. ఒక పని నీకు అప్పగించబడినప్పుడు, ఒక మందిరంలో ఒక పని నీకు అప్పగించబడినప్పుడు నీవేం చేయాలో తెలుసా? నమ్మకత్వంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకత్వంగా ఉండాలి. కానీ మనం ఎలా ఉంటే వాళ్ళమో తెలుసా?
మనం ఎలా ఉంటామో తెలుసా? దేవుడు మనకి ఇచ్చిన దాని యొక్క విలువ ఎరగని వారం. ఎవరము చెప్పాలి? యోధ ఇస్కరియోతుకి అపోస్తులత్వం ఇచ్చాడంట, పరిచర్య ధర్మాన్ని ఇచ్చాడట. కానీ దాన్ని పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. చాలామంది దేవుని మందిరంలో దేవుడు కొన్ని ఆధిక్యతలు ఎత్తాడు. వాటిని ఏం చేస్తారో తెలుసా? దుర్దేశాలతో, దురాలోచనతో పోగొట్టుకునేవారుగా ఉంటారు. మరలా అది చేయాలంటే వాళ్ళకి అవకాశం ఉండదు. అవకాశం నేను చెప్పను రెండోసారి అసలు ఎవరికి. మీకు తెలుసా? మీరు నన్నేం అబ్జర్వ్ చేశారు? ఒక వ్యక్తికి ఒక పని అప్పు చెప్పినప్పుడు 2 సార్లు 3 సార్లు చెప్తా, అంతకు మించి చెప్పను. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి యోగ్యుడు కాదు. ఎవరు కాదు? ఆ పని చేయటానికి యోగ్యత లేదు ఆ వ్యక్తికి. తీసేస్తాను, అసలు పట్టించుకోను. అని చెప్తా ఉన్నా కూడా పట్టించుకోను. కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చింది కాదనుకున్నామండి. మనమేం చేస్తామండి? ఇప్పుడు నేను మనిషినేగా, దేవుడు చెప్పింది చేయాలిగా నేను కూడా, అవునా కదా? దేవుని మందిరంలో ఒక పరిచర్య అప్పచెప్పాడంటే, ఒక ప్రార్థన జీవితాన్ని అప్పచెప్పాడంటే దాన్ని కాపాడుకోవటానికి మనం ప్రయాసపడాలి. 18 సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, ఆత్మీయ తండ్రి నాకు ఒక పనప్పు చెప్పాడు. ఆ పనిని కాపాడుకోవటానికి నేను ఎప్పుడు వెళ్తాను తెలుసా? ఉదయాన్నే వెళ్తా. ఎప్పుడు వెళ్తా? లేకపోతే ఆరాధనకి ముందుగా 1 గంట ముందుకు వెళ్తాను. ఎందుకో తెలుసా? నాకు అప్పగించింది మరి వేరే ఒకడో చేయకూడదు. ఇక ఆ అవకాశం వారికి ఇవ్వకూడదు. ఆ అవకాశం ఇచ్చామంటే మనం చచ్చిపోయినట్టు లెక్కే. మరి నీ జీవితంలో పరిచర్య చేయటం అంటే అందరికి వస్తుందా? ఆ భాగ్యం అందరికి వస్తుందా? ఆలస్యతే మనకు వచ్చేది ఏంటంటే, నువ్వు కోరాకు సంతతి. ఏ సంతతివి? కోరాకు సంతతి. కోరాహు అనుభవాలు ఆశీర్వాదకరమైనవి కాదు, శాపగ్రస్తమైన అనుభవాలు. ఏ అనుభవాలు? అసలు నేను రమ్మన్నవాడు ఎవడని అడుగుతాడు ప్రభు. నా మందిర ఆవరణను తొక్కుటకు నిన్ను రమ్మన్నవాడు ఎవడెవడు? ఆయన మాట్లాడే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే గుండె పగిలి సావాలి. అర్థమవుతుందా? నువ్వేదో పోటీవని, నువ్వేదో భక్తిపరుడు అని, నువ్వేదో పరిశుద్ధుడు అని, నువ్వేదో పరిశుద్ధురాలు అని దేవుని మందిరంలో పరిచర్య దేవుడు అప్పచెప్పలా. నీ కనికరం, నీ మీద కనికరాన్ని చూపాడు కాబట్టి తన మందిర పరిచర్య నీకు అప్పచెప్పాడు. దాన్ని ఏం చేయాలో తెలుసా? కాపాడుకోవాలి. ఏం చేయాలి? మాట్లాడండి. కాపాడుకోవాలి. ఎప్పటి వరకు? మన జీవిత పర్యంతరం వరకు కాపాడుకోవాలి. మరి మనం కాపాడుకుంటున్నామా? అసలు అట్ల విలువ మీకు తెలితేగా, అట్ల విలువ మీకు తెలిస్తేగా అపవాది ఏం చేస్తాడో తెలుసా? దురాశలను కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడు? దురాశలను కలగచేస్తాడు. అహరోను మోషేల మీద కోరాహు, దాతాను, అభిరాములు తిరుగుబాటు చేశారు. ఏం చేశారు? దేవుడు అన్నాడు, వీళ్ళు అందరూ చచ్చిపోయినట్లే వీళ్ళు చెప్తే గొప్పతనం ఏముంటుంది? తిరుగుబాటు చేసిన వారి జీవితాలు వేరేలాగా ఉండాలి. ఎలా ఉండాలి? వారి ముగింపు వేరేలాగా ఉండాలని వారు చూస్తూ ఉండగా, సర్వ సమాజం చూస్తూ ఉండగా, ఇశ్రాయేలు 12 గోత్రములు చూస్తూ ఉండగా భూమి నెరలు విచ్చి మింగేసింది. ఒక దైవజనుడు రాశాడు,
మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళింది. ఏలియా, ఇంకెవరు? హానోకు. ఎవరండి? హానోకు, ఏలియా పరలోకానికి వెళితే మరణం చూడకుండా పాతాళానికి వెళ్ళింది ఎవరని రాశాడు తెలుసా? కోరాహు, దాతాను, అభిరాము అని రాసుకొచ్చాడు. మన జీవితం క్రియలు లేని విశ్వాసం. ఏ విశ్వాసం? అందరూ చెప్పండి. క్రియలు లేని విశ్వాసం బ్రతికుండి కూడా చచ్చిన వాడితో సమానం. అంటే మృతం. నువ్వు విశ్వాసమే, నీళ్ళు క్రియలు లేనప్పుడు అక్కడ ఏం కనపడుతుందో తెలుసా? మరణం. ఏం వెలుబడి చేద్దే? మరణం వెలుబడి చేస్తుంది. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎందుకు మరణం వెలుబడి చేస్తుందో తెలుసా? నీలో క్రియలు లేవు. ఏం లేవు? క్రియలు లేని విశ్వాసం మృతం. నేను విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోదు. దేవుడు అంటాడు, నువ్వు చచ్చినోడితో సమానం రా. ఎవరితో సమానం? విశ్వాసం అంటే ఏం చేయాలి? సకాలంలో మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. ఏం పాడాలి? పాటలు పాడాలి, స్తుతి ఆరాధన చేయాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, మందిరములో పరిచర్య చేయాలి. ఇవన్నీ ఏంటి? క్రియలు. చెప్పండి, ఏం చేయాలి? ఇవన్నీ క్రియలు. మరి నీలో క్రియలు లేనప్పుడు నువ్వు బ్రతుకున్నావా, చచ్చావా? మాట్లాడాలి. బ్రతుకున్నవాడువా, చచ్చినవాడా? చచ్చిపోయినాడు ఏమన్నా పని చేస్తాడా? పాట పాడతాడా? దాని కూర్చో. పాట పాడతాడా? మాట్లాడరా? చచ్చిపోయినోడు పాటలు పాడతాడా? బ్యాండ్ మేడం ఆర్కెస్ట్రా పెట్టాం చచ్చిపోయినోడికి, పాడతాడా? మాట్లాడరా? పాడతాడా? అరే ప్రార్థన చేయరా అంటాం. మన ప్రీతమ నాయకులు, మన ఏమన్నా మన సంఘ పెద్ద గారు, మన ప్రియులు పలానా వ్యక్తి, మళ్ళీ పేరు వద్దులేండి, పుసుకుని ఏమన్నా అయ్యారనుకో మళ్ళీ నా మీద పడా అంటారు. ఆ పేరు చెప్పి ప్రార్థన చేయమంటే ఇటు చీటిగా చచ్చిపోయినాడు చేతాడా? అడిగి మైకిచ్చాం, పట్టుకుంటాడు అసలా? నువ్వేదైనా చేసుకో. అయ్యా పాట పాడయ్యా, ప్రార్థన చేయయ్యా, వాక్యం చదివయ్యా, వినయ్యా. అడు ఏమయ్యాడు తెలుసా? చచ్చిపోయాడే. ఏమయ్యాడు? నువ్వేమనుకుంటున్నావు? నేను బతికే ఉన్నాను అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? ప్రకటన గ్రంథంలో ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివే. ఏంటి? పేరుకు మాత్రం బ్రతుకున్నావు, మృతుడివే. ఎందుకంటే నీలో క్రియలు లేవు. క్రియలు లేనప్పుడు మన జీవితం ఏమవుతుందో తెలుసా? మృతమైనదిగా ఉంటుంది. విశ్వాస జీవితంలో ఏముండాలో తెలుసా? క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా మన జీవితంలో ఎంతకాలం బ్రతుకుతాం? విశ్వాసిగా ఎంతకాలం సెలమణి అవుతాం? ప్రభు అంటాడు, బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివే బ్రదర్. ఒక సంఘ నాయకుడితో చెప్పాడు ఆయన దగ్గర, ఆయనకి మొహమాటం ఏమి ఉండదు. ఎపిసి సంఘపు దూతతో ప్రభు ఏమన్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనమా? నీ క్రియలు నాకు కనపడలేదు గనుక సార్దీసు సంఘమా, సార్దీసు సంఘపు దూతతో అమ్మా ఇది చదవలా. నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ ఏమంట? ఎందుకని? క్రియలు చచ్చిపోయినాయి అంట. ఏం చచ్చిపోయినాయి? ప్రార్థన చేసే అనుభవం చచ్చిపోయింది.
వాక్యం వినే అనుభవం చచ్చిపోయింది, ముందు వచ్చే అనుభవం చచ్చిపోయేది. ఇంకేం చచ్చిపోయింది? పాటలు పాడే అనుభవం చచ్చిపోయింది, ఆరాధన చేసే అనుభవం చచ్చిపోయింది. ఇంకేం పోయింది? దేవునికి పరిచర్య చేసే క్రియలు చచ్చిపోయినాయి. ఇవన్నీ చచ్చిపోతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అబ్బాయి, నువ్వు బ్రతికున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నీ జీవితంలో శవానికి ఎంత బాగా అలంకరిస్తే ఏం ప్రయోజనం? శవానికి పొట్టి చీర కట్టాం, ఏం కట్టాం చెప్పండి? ఒకసారి ఇక్కడకు భీమవరంలో అనుకుంటా ఒక ఆయన చనిపోతే వెళ్ళాం. అయ్యగారు నేను ప్రార్థన చేయటానికి వెళ్ళాం. వాళ్ళకి చనిపోయిన తర్వాత షూట్ వేసారు, కళ్ళజోడి పెట్టారు. ఎక్కడ పడుకోబెట్టారో తెలుసా? బాక్స్లో పడుకోబెట్టారు, షూట్ వేసి పడుకోబెట్టారు. ప్రయోజనమేముంది? ప్రయోజనమేముంది? షూట్ వేసుకున్నాడు, ఎక్కడ ఉన్నాడు అయ్యి అంటే బాక్స్లో ఉన్నాడు. ప్రయోజనం ఏంటి? 10,000 పట్టుచీర కట్టుకున్నావు, చచ్చిన అనుభవాల్లో ఉన్నావు, నీ క్రియలు చచ్చినాయి. అర్థమవుతుందా నేను మాట్లాడే మాట? మిమ్మల్ని ఎవరిని నిందించట్లేదమ్మా, దయచేసి నన్ను క్షమించండి బాబు. మీ అందరికి వందనాలు. నా మీద పగబెట్టుకోమాకండి, ప్రేమను పంచండి కొద్దిగా. ఆమేన్ చెప్పండి. ఏం పంచండి? ప్రేమను పంచండి, ప్రేమను పంచండి. నేను మీ నుండి కోరుకునేది అదే, కొంచెం ప్రేమను పంచండి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు లోకంలో ఎంతో విలువైన వ్యక్తిగా కనపడవచ్చు, ఉన్నతమైన వస్త్రాలు ధరించవచ్చు, ఉన్నతమైనటువంటి విలువైన వస్తువులను నువ్వు ధరించవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంటావు తెలుసా? చచ్చినవాడగా ఉంటావు. ఎలా ఉంటావు? చచ్చినవాడగా ఉండాలన్నది నా దేవుని ఉద్దేశం కాదు. నువ్వు సజీవుడివై, ఎలాగా సజీవుడివై దేవుణ్ణి స్తుతించేవాడగా నువ్వు ఉండాలి. ఆమేన్. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకి బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నిన్ను బ్రతికించింది ఎందుకో తెలుసా? నిన్ను బ్రతికించింది ఎందుకు? స్నేహలత వింటున్నావా? నిన్ను బ్రతికించింది ఎందుకో తెలుసా? స్తుతి చేస్తావని, ఆరాధన చేస్తావని. అర్థమవుతుందా? ఎందుకు ప్రేమను పంచాడో తెలుసా? అపాయకరమైన స్థితి నుంచి మనల్ని ఎందుకు ఈ స్థితిలో ఉంచాడో తెలుసా? మనం చచ్చునుళ్ళగా ఉండటానికి కాదు, స్తుతి చేసేవారుగా ఉండాలని. ఏం చేసేవారుగా ఉండాలి? స్తుతి చేసేవారుగా మనం ఉండాలని. అందుకే నేనెందుకు బ్రతికించాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరూ నిజంగా రాత్రి నిద్రలో పడుకున్నవారు ఎంతోమంది, తెల్లవారు లేచేసరికి చనిపోయిన వారు ఎంతమంది. ఇంకా మనం మరొక దినాన్ని మనం చూడగలుగుతున్నామంటే ఎందుకో తెలుసా?
నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని, నీ ద్వారా దేవుడు ఆరాధించబడాలని, నీ ద్వారా దేవునికి మహిమ రావాలని, ఆ ఉద్దేశాన్ని నువ్వు గుర్తించుకో. నేను ఉదయాన్నే లేచినప్పుడే చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈరోజు నీవు నాకు సహాయం చేయాలి. సంపూర్ణమైన నీ చిత్తాన్ని నేను జరిగించాలి. నీ చిత్తానికి విరోధంగా నేను ఆలోచన కానీ అడుగు కానీ వేస్తే ప్రభువా నన్ను అడ్డగించు, నన్ను చంపేయి అని ప్రార్థన చేస్తాను దేవుని సన్నిధిలో. నా ప్రార్థన అది. నేను ప్రభు సన్నిధిలో చేసే ప్రార్థన అదండి. ఈ రోజున మనమేదో భక్తిపరులమని, బలవంతులమని, ధనవంతులమని దేవుడు మనల్ని ఉంచలా. మన ద్వారా ఏం పొందాలనుకుంటున్నాడో తెలుసా? మహిమ పొందాలనుకుంటున్నాడు. మన ద్వారా దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? ఆయన స్తుతించాలని, ఆయన ఆరాధించాలని. ఆమేన్. ఆరాధించాలి. అందుకే నిన్ను సజీవుల దేశంలో ఉంచాడు. ఇప్పుడైనా గుర్తించు. చనిపోయిన క్రియలేవో చనిపోయినాయి, ఇప్పుడైనా బ్రతికించుకోవటానికి ప్రయత్నం చేయి. సజీవుడిగా దేవుని ఆరాధించు, సజీవుడిగా దేవుని స్తుతించు, మహిమపరుచు. ఆయన మహిమ కొరకు నువ్వు పనిచేయి. అప్పుడు దేవుడు నన్ను మహిమపరిచిన వారిని నేను మహిమపరుస్తా, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తా. నువ్వు దేవుని గొప్ప చేస్తే నిన్ను గొప్ప చేస్తాడు. ఆమేన్. దేవుని కొరకు నువ్వు త్యాగం చేస్తే నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన జీవితాలు ఏం లేవయ్యి అంటే క్రియలు లేవు. ఏం లేవు? క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం మృతం అంట. హెబ్రీ పత్రికలు ఏమంటాడో తెలుసా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇంకా చాలా వచనాలు రాసుకొచ్చాను, ఇవన్నీ చెప్పడానికి టైం సరిపోవట్లేదు. ఈరోజు మనం సరి చేసుకుందాం. ఏం లేవు అమ్మా, నీలో ఏం లేవు. మొదట పౌలు గారు సంఘంలో ఏం చూసాడో తెలుసా? ప్రేమ లేదని చూశాడు. తర్వాత ఏం చూశాడు? శక్తి లేని వారుగా ఉన్నారు. తర్వాత ఏం చూశాడు? క్రియలు లేనివాడుగా చూశాడు. ఈరోజైనా నీ క్రియలు సరి చేసుకుంటావా? చనిపోయిన స్థితి నుండి లేస్తావా? మృతమైన నీ అనుభవం నుండి నువ్వు మేల్కుంటావా? పునరుద్ధరించబడతావా? పునరుద్ధరించబడితే దేవుణ్ణి స్తుతించగలుగుతావు, దేవుని మహిమపరచగలుగుతావు, దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. నేనంటాను అయ్యా, పెద్ద వయసు వచ్చేసింది. ఏం వయసు వచ్చింది నాన్న చెప్పు యేసుపాదం గారు? పెద్ద వయసు వచ్చేసింది. శరీరానికే మాత్రమే వయసు, కానీ దేవుని ఆరాధించటానికి మాత్రం కాదు. ఆమేన్ చెప్పండి. దేవుణ్ణి ఆరాధించటానికి కాదు వృద్ధాప్యం. ఈ రోజున ఒక మాట చెప్తా. అపోస్తుడైన క్షమించండి, కాలేబు చెప్తాడు. 40 సంవత్సరాల వయసు అప్పుడు ఏ బలం ఉందో 85 సంవత్సరాల వయసులో అదే బలం ఉంది. అదేలాగా 40 సంవత్సరాలప్పుడు ఎలా పరిగెట్టానో, 40 సంవత్సరాలప్పుడు ఎలా యుద్ధం చేశానో, దేవుని కొరకు ఎలా పని చేశానో, ఇప్పుడు కూడా అలాగున నేను పని చేస్తాను. ఆమేన్. ఈ సంవత్సరంలో 85 సంవత్సరాల వయసులో. ఆమేన్. 16 సంవత్సరాల్లో పాట ఎట్లా పాడాను, 60 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు నేను పాట పాడగలను. ఆమేన్ అనలే. ఏమనాలి? 60 సంవత్సరాల్లో కూడా నేను పాట పాడగలను, దేవుని మహిమపరచగలను. నీ వయసుకి, నీ యొక్క శరీరానికి వృద్ధాప్యం కానీ నీ మనసు కాదు, నీ క్రియలు కాదు. శరీర విషయంలో ఏదైతే ఇట్లాగంటాం. ఏమంటావు తెలుసా? ఎరా వృద్ధాప్యం శరీరం కానీ మనసు గాన కోరికలు ఎన్నోన్నాయో తెలుసా దీంట్లో? మరి దేవుని మహిమపరచడానికి రావట్లేదా కోరికలు? దేవుని ఆరాధించడానికి రావట్లేదా కోరికలు? ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, చనిపోయినవా, ఎలాగో చనిపోయిన క్రియలు ఇప్పుడైనా మిగిలి ఉన్న వాటిని బ్రతికించుకుందవుగాక.
నీవు సజీవుడివై దేవుని స్తుతించుదువుగాక, పునరుద్ధరించబడుదువుగాక, నూతన ఉద్యమం నీలో కలుగునుగాక, నిశ్చయంగా క్రియలు రూపుమాపబడునుగాక, నా దేవుని మహిమార్థమై నువ్వు వాడబడదువుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నోట్స్ ఎంత రాసుకొచ్చాను, ఇవన్నీ కలిపి 3 పాయింట్లే చెప్పాను మీకు.